ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వైసీపీ దూసుకుపోతుండగా టీడీపీ జనసేన కూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగిస్తూనే ఉంది. వైసీపీ అధినేత జగన్ పులివెందుల, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయడం ఖాయమే. ఒక్క జనసేన అధినేత విషయంలోనే ఇంకా గందరగోళం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే మా జిల్లాలో పోటీ చేయాలంటే కానే కాదు, మా జిల్లాలోనే పోటీ చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు జిల్లాల నాయకులు తమ ప్రాంతంలోనే పవన్ ను పోటీ చేయమంటూ కోరుతున్నారు. చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం నుంచి ఈ డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాకినాడ, అనకాపల్లి, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నేతలు కోరుతున్నారు. ఒకవేళ బరిలో ఉండకపోతే ఆ స్థానాల్లో టీడీపీకి మాత్రం అవకాశం ఇవ్వొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. తమకు టికెట్ ఇవ్వకపోతే మీరే పోటీ చేయాలంటూ జనసేనానికి షరతులు విధిస్తున్నారు జనసేన నేతలు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఫైనల్ గా కృష్ణా జిల్లాలో పోటీ చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. విజయవాడ, తూర్పు, పెనమలూరు రెండింటిలో ఏదో ఒక్క చోట బరిలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే రామ్మోహన్ కు చంద్రబాబు సమాచారం ఇచ్చినట్లు టాక్. దీంతో అసలు పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఏదనేది క్లారిటీ రావటం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సో మల్లికార్జున్, చెప్పండి. అటు వైసీపీ అధినేత జగన్ పులివెందుల నుంచి, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయడం ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ జిల్లా నుంచి పోటీ చేస్తారు అనేది క్లారిటీ రావట్లేదు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయవాడ నుంచే పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రత్న, ప్రధానంగా 2019లో పవన్ కళ్యాణ్ ఇటు గాజువాక, విశాఖ జిల్లా గాజువాక నుంచి, అలాగే తూర్పుగోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. స్వల్ప మెజార్టీ ఓట్లతో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రం 4 జిల్లాల పరిధిలో కూడా ఆయన పోటీ చేయాలని చెప్పి కూడా నేతలు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి జిల్లా నేత వచ్చి ఆయన ఈ జిల్లాలో మీరు పోటీ చేస్తే బాగుంటుంది, ఈ సీట్లో పోటీ చేస్తే బాగుంటుందంటూ కూడా కొన్ని 4 జిల్లాల నేతలు పవన్ కళ్యాణ్ దగ్గరికి పదే పదే వస్తూ ఉండటం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఏదైతే పీఆర్పీ టైంలో 2009లో ఏదైతే చిరంజీవి పోటీ చేసి అక్కడ గెలుపొందారో, తిరుపతిలోనూ అక్కడ పోటీ చేసి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా పార్టీ నేతలు సూచిస్తూ ఉన్నారు. అక్కడ సెంటిమెంట్గా కూడా భావించి ఏడ పోటీ చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్కి నిన్న కూడా తిరుపతి నేతలు వచ్చి నిన్న స్వయంగా ఆయన కలిసడం జరిగింది. అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కనీసం మీరన్నా పోటీ చేయండి, మీరు పోటీ చేయని పక్షంలో టీడీపీకి మటుకి అవకాశం కల్పించొద్దు, పార్టీలో వేరే వాళ్ళకన్నా అవకాశం కల్పించండి, ఎక్కువ శాతం మీరే పోటీ చేయడానికి చూడండి అంటూ కూడా అధినేత ముందు వాళ్ళు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వైజాగ్లో సైతం కూడా అలాగే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే భీమవరం నుంచి కూడా అక్కడ పోటీ చేయాలని చెప్పి అక్కడ నేతలు, అంటే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల నేతలు కూడా ఆయనకు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైజాగ్లో వచ్చి అనకాపల్లి నుంచి కూడా పోటీ చేయాలని చెప్పి ఇట్లా 4 జిల్లాలకు సంబంధించి, ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి, ఇటు పెనమలూరు కావచ్చు, అలా విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో కానీ పోటీ చేయాలని ఎవరికి వాళ్ళు, ఇటు కృష్ణా జిల్లా, తిరుపతి, అలాగే వైజాగ్, దానికి సంబంధించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా నేతలు అయితే కొంత పవన్ కళ్యాణ్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మా జిల్లా నుంచి పోటీ చేయండి, మా జిల్లా నుంచి పోటీ చేయండి అనే విషయాన్ని పదే పదే అధినేత ముందైతే ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఏ జిల్లా నుంచి పోటీ చేయాలనే విషయంలో కొంత గందరగోళంలో ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇటు గాజువాక కావచ్చు, అలాగే భీమవరం కావచ్చు, 2 నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ సొంత ఓట్ల మెజార్టీతో కూడా వైసీపీపై కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి నియోజకవర్గాలు మార్చుకొని ఈసారి గెలిపే, అంటే టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేసి అక్కడి నుంచి గెలవాలని చెప్పి పార్టీ నేతలు సూచిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని కూడా ఒకసారి ఏదైతే భేటీ జరిగిన విషయంలో కూడా చంద్రబాబు కూడా ఈ విషయాన్ని కూడా కొంచెం వివరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా తూర్పు నియోజకవర్గానికి సంబంధించి గద్దె రామ్మోహన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనకు కూడా ఇప్పటికే టీడీపీ అధినేత సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక కంపల్సరీగా మీరు సీటు త్యాగం చేయాల్సి వస్తుందంటూ కూడా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఆయన వివరించడం జరిగింది. చంద్రబాబు సూచించిన మేరకు తప్పకుండా నేను సహకరిస్తానంటూ కూడా గద్దె రామ్మోహన్ చంద్రబాబుకు సూచించినట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎక్కువగా కూడా ఈ పెనమలూరు కానీ తూర్పు నియోజకవర్గం కానీ నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు.
రత్న. రైట్ మల్లికార్జున్, మీరు చెప్పినట్లు అటు విజయవాడ తూర్పు కానీ పెనమలూరు ఈ రెండిట్లో ఏదో ఒక చోట పవన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒకవేళ ఈ ప్లేస్లో పోటీ చేస్తే కనుక అక్కడ జనసేనకి సంబంధించి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? తప్పకుండా రత్న, ఎందుకంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎప్పుడు కూడా కొంచెం టీడీపీకి ఫెచ్చింగ్గా ఉంటుంది. మొన్న 151 సీట్లు వైసీపీ అధికారంలో వచ్చినప్పటికి కూడా ఆ వేవ్లో సైతం తూర్పు నియోజకవర్గం టీడీపీ కైవసం చేసుకుంది. ఇదే విషయాన్ని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి పార్టీ నేతలు కూడా అందరూ తీసుకెళ్లడం జరిగింది. ఆ సీట్ అయితే మనకి కన్ఫామ్గా సీటు ఉమ్మడి పొత్తులో భాగంగా మనకి కన్ఫామ్గా వస్తుంది. ఇప్పటికే టీడీపీ అక్కడ గెలుపొంది కాబట్టి మనకి ఆ సీట్ అయితే కన్ఫామ్గా మనకి జనసేన తరపు పోటీ చేస్తే కనుక కన్ఫామ్గా వస్తుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని అక్కడి నుంచి పోటీ అని పార్టీ నేతలు సూచిస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటంటే కూడా ఏదైతే మొన్న జరిగిన ఉమ్మడి మీటింగ్ సమావేశంలో కూడా చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించిన సమయంలో తీర్పు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే ఉంటా ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా ఆయన అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. కంపల్సరీగా పొత్తుల్లో భాగంగా ఆ సీటు కనుక త్యాగం చేయాల్సి వస్తే నేను ముందుంటానంటూ కూడా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే గద్దె రామ్మోహన్ ఉన్నారో ఆయన కూడా వివరించడం జరిగింది. అంటే ఇటు పెనమలూరు కావచ్చు, ఇటు విజయవాడ తూర్పు కావచ్చు. విజయవాడ తూర్పు అయితే కన్ఫామ్గా గెలిచే సీటు కాబట్టి అక్కడి నుంచి ఎక్కువగా అవకాశాలు వినిపిస్తూ ఉన్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి. అలాగే పెనమలూరు నియోజకవర్గంకి వచ్చేప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి సైతం టీడీపీలోకి వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన వైసీపీని వీడానని కూడా ప్రకటన చేయడం నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన వేరే టీడీపీలో జాయిన్ అవుతా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన వేరే నియోజకవర్గం కూడా టీడీపీ ప్రకటించబోతున్నట్టు కూడా మనకు వార్తలతో నేపథ్యంలో కంపల్సరీగా పెనమలూరు కానీ ఇటు విజయవాడ తూర్పు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏది పోటీ చేసినా ఉమ్మడి స్థానాల మీద కంపల్సరీగా ఆ సీటు గెలుస్తుందని కూడా జనసేన అయితే ఆ ఆశావాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా పోటీ చేస్తే మటుకి రెండు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం పోటీ చేసినా జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు టీడీపీ తరఫు నుంచి అటు జనసేన తరఫు నుంచి కూడా బలంగా వినిపిస్తూ ఉంది. రత్న. రైట్ మల్లికార్జున్, ఇప్పటికే చూసుకుంటే నియోజకవర్గంలో అభ్యర్థులను ప్రకటిస్తూ అటు వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, ఈ ఎన్నికల బరిలో ముందుకు పోతుంది. అయితే టీడీపీ జనసేన కూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగిస్తూనే ఉంది. ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు ఎక్కడి వరకు వచ్చినాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రత్న, ప్రధానంగా ఉమ్మడి అయితే పొత్తుగా వాళ్ళు దిగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు దఫాలుగా ఇటు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, అలాగే పొత్తుల్లో ఎవరెవరు ఎన్ని సీట్ల మీద పోటీ చేయాలనే విషయంతో కొంత క్లారిటీకి వచ్చారు. రేపు 8వ తారీఖు మరోసారి దీనిపై కూడా ఉమ్మడి సమావేశం జరగబోతా ఉంది. చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతా ఉన్నారు. ఈసారి భేటీలో కంపల్సరీగా ఎవరైతే ఎన్నెన్ని సీట్లు పోటీ చేయాలనేది, అభ్యర్థులు ఎవరనేది ప్రకటన చేయకపోయినా సరే ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే విషయంపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 35 సీట్లు అసెంబ్లీ స్థానాలు, అలాగే 3 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలంటూ కూడా ఆయన చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 45 సీట్ల వరకు కూడా ఆయన అడిగినప్పటికీ కూడా 35 సీట్లకు కనీసం ఇవ్వాలంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆయన ముందు ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు అయితే దీనికి సంబంధించి 28 సీట్ల వరకు అసెంబ్లీ సీట్లు అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా ఆయన నుంచి మన టీడీపీ వర్గాల నుంచి కూడా సమాచారం అంతా ఉంది. అలాగే 3 ఏదైతే పార్లమెంట్ అడుగుతా ఉన్నాడో 3 పార్లమెంట్ కంపల్సరీగా ఇస్తాము, కానీ అసెంబ్లీ సీట్లకు సంబంధించి మటుకి జనసేన అడిగిన సీట్లు అయితే కొంచెం ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరీగా 28 వరకు ఇస్తామని వాళ్ళైతే టీడీపీ వర్గాల నుంచి మనకైతే సమాచారం ఉంటుంది. 28 సీట్లు అయితే కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రేపు జరిగే 8వ తారీఖు జరిగే భేటీలో అయితే కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేనేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కూర్చున్న తర్వాత ఈ సీట్లకు సంబంధించిన పంచాయతీ అయితే తెగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 28 సీట్లు టీడీపీ, ఇటు 35 సీట్లు పవన్ అడుగుతున్న నేపథ్యంలో ఈ రెండింటి మధ్యలో అంటే 31, 32 మధ్యలో ఈ సీట్ల పంచాయతీ తెగే అవకాశం అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.